చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం. ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఉపాసకులు, జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు సిఆర్ వాయిస్. ఫోక్స్, ఆనందంగా ఉండడం అంటే డబ్బులు ఆస్తులు ఉండడం కాదు. ప్రతిరోజు గుర్తు పెట్టుకొని ప్రేమగా ఆప్యాయంగా పలకరించే మనుషులుండడమే అసలైన ఆనందం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు సత్యరాజ్. సిల్వర్ స్క్రీన్ పై నవ్వుతూ కనిపించే నటీనటుల పర్సనల్ లైఫ్ లో అంతే హ్యాపీగా ఉంటారని అందరూ భావిస్తారు. ఇక ఇది కొందరి విషయంలో నిజమే కావచ్చు గాని మరికొందరి విషయంలో మాత్రం అబద్ధమనే చెప్పొచ్చు. అలా వీరు చాలా విషాదకరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ఇక అలాంటి వారిలో బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్ర చేసి వరల్డ్ వైడ్ పాపులర్ అయిన సీనియర్ నటుడు సత్యరాజ్ కూడా ఒకరు. ఇప్పుడు ఇతని కుటుంబం విషాదంతో కుమిలిపోతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే సత్యరాజ్ భార్య మహేశ్వరి గారు గత 4 సంవత్సరాలుగా తీవ్ర అనారోగ్యంతో కోమాలోకి వెళ్లిపోయారు. అలా తన భార్యకి ట్యూబ్ ద్వారానే ఆహారం ఇస్తూ కంటికి రెప్పలా 4 సంవత్సరాల నుండి చూసుకుంటుండడంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు సత్యరాజ్కి ఇంత కష్టమున్నా బయటికి చెప్పకుండా లోపలే అనుభవిస్తున్నారా అంటూ ఎమోషనల్ అవుతున్నారు. అసలు సత్యరాజ్ భార్యకి ఏం జరిగింది? రజనీకాంత్ కి సత్యరాజ్ కి ఉన్న విభేదాలేంటి? ఖుష్బుకి సత్యరాజ్ కి ఉన్న సంబంధం ఏంటి? విలన్ నుండి స్టార్ హీరోగా ఎలా ఎదిగాడు అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. రంగరాజు సుబ్బయ్య అలియాస్ సత్యరాజ్. ఇతను 1954 అక్టోబర్ 3న తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక జమీందార్ ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి సుబ్బయ్య, తల్లి నాదాంబల్. ఇతనికి కల్పన, రూప అనే 2 చెల్లెలు కూడా ఉన్నారు. ఇక ఇతని తండ్రికి 300 ఎకరాల భూమి ఉన్నప్పటికీ బాగా చదివి డాక్టర్ అయి కోయంబత్తూరులో ఒక క్లినిక్ ని పెట్టుకున్నాడు. ఇక అలా తన తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇదిలా ఉంటే సత్యరాజ్ తండ్రి తన హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న సెల్వి అనే ఆమెతో మంచి పరిచయాన్ని పెంచుకొని వీరిద్దరూ అక్రమ సంబంధాన్ని పెట్టుకోవడంతో అప్పటి నుండి భార్యని అవాయిడ్ చేస్తూ తనతో తరచూ గొడవలు పడుతూ ఉండేవాడు. ఇక అలా రోజు రోజుకి ఈ గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో తన భర్తకి ఎంత నచ్చజెప్పినా నర్సుతో ఉన్న సంబంధాన్ని వదలకపోవడంతో సత్యరాజ్కి 10 ఏళ్లున్నప్పుడు తల్లిదండ్రులు 1964లో విడాకులు తీసుకొని విడిపోయారు. దీంతో తన తల్లి భర్త ఆస్తిలో సగం వాటా తీసుకొని పుట్టింట్లో ఉంటూ తన పిల్లల్ని చూసుకుంటుండేది. ఇదిలా ఉంటే సత్యరాజ్ తన స్కూలింగ్ ని కోవైలోని సెయింట్ మేరీస్ కాన్వెంట్ స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న సత్యరాజ్ బాగా చదివి తన తండ్రిలాగే డాక్టర్ అవ్వాలనుకున్నాడు. ఇక అలా సత్యరాజ్కి 7 ఏళ్లున్నప్పటి నుండే ఎంజీఆర్కి బిగ్ ఫ్యాన్ అవ్వడంతో అతని మూవీస్ చూస్తూ అందులో డైలాగ్స్ అన్నింటినీ బైహార్ట్ చేసుకొని స్కూల్ ఫంక్షన్స్లో మరియు ఫ్యామిలీ ఫంక్షన్స్లో చెప్పడంతో అందరూ ఇతన్ని అప్రిషియేట్ చేస్తూ నువ్వు సినిమాల్లోకి వెళ్తే ఎంజీఆర్ లాగే మంచి నటుడు అవుతావని ఎంకరేజ్ చేయడంతో సత్యరాజ్కి రోజు రోజుకి యాక్టింగ్ పై మక్కువ ఎక్కువ అవుతూ వచ్చింది. ఇక ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం జమీందారు పద్ధతిని రద్దు చేసి సగం భూముల్ని తీసుకోవడంతో అందులో సత్యరాజ్ తల్లి కూడా చాలా వరకు భూముల్ని కోల్పోవాల్సి వచ్చింది. అలా మిగిలిన భూమిలో కొంతవరకు అమ్మేసి తన 2 కూతుర్లకి పెళ్లి జరిపించారు. ఇక సత్యరాజ్ తన బీఎస్సీ డిగ్రీని కోయంబత్తూరులోని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో చదివాడు. అలా తన డిగ్రీ పూర్తవగానే తల్లితో తనకి యాక్టింగ్ అంటే ఇష్టమని, జాబ్ చేయడం ఇష్టం లేదని చెప్పిన సత్యరాజ్ తల్లి అందుకు ఒప్పుకోకుండా మనలాంటి వారికి సినిమాలు సెట్ అవ్వవని బుద్ధిగా జాబ్కి వెళ్ళమని చెప్పగా సత్యరాజ్కి చేసేదేమీ లేక అప్పటి నుండి ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వడం మొదలెట్టాడు. ఇక సత్యరాజ్కి మార్క్స్ బాగానే వచ్చినా కూడా ఇంగ్లీష్లో బేసిక్ నాలెడ్జ్ లేకపోవడంతో ఎక్కడా ఇతనికి జాబ్ ఇచ్చేవారు కాదు. అలా 6 నెలలు ట్రై చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో విసుగు చెందిన సత్యరాజ్ తనకి ఇష్టమున్న సినిమాల్లో నటించాలనుకున్నాడు. ఇక అప్పటికే మద్రాసులో తన కజిన్ అయిన శివ ఉండడం సత్యరాజ్ అతనితో ఉంటూ సినిమాల్లో ట్రై చేద్దామని డిసైడ్ అయ్యాడు. దీంతో సత్యరాజ్ తన తల్లికి ఒక లెటర్ ని రాస్తూ తను సినిమాల్లో ఏదైనా సాధించాకే ఇంటికి వస్తానని, అంతవరకు ఇంటికి రానని చెప్పి మద్రాస్కి వెళ్లే ట్రైన్ ఎక్కేశాడు. ఇక అలా చెన్నైకి వెళ్ళాక తన కజిన్ శివతో కొన్ని రోజులు ఉన్నా కూడా అతను ఉంటున్న ఇల్లు చిన్నదవ్వడం, అంతేకాకుండా శివకి భార్య బిడ్డలు కూడా ఉండడంతో సత్యరాజ్ తిరగడానికి తన బైక్ ని ఇస్తూ ఖర్చులకి కూడా కొంత డబ్బుని ఇచ్చి ఒక సింగిల్ రూమ్ ని రెంట్ కి తీసుకోమని చెప్పడం జరిగింది. ఇక అలా సత్యరాజ్ రూమ్ లో ఉంటూ ఒక ఫోటో షూట్ ని చేసి ఆ ఫొటోస్ ని పట్టుకొని ప్రతి ఒక్క ఆఫీస్ కి తిరిగేవాడు. కానీ ఇతనికి యాక్టింగ్ లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోవడం, ఆడిషన్ లో యాక్టింగ్ అంతంత మాత్రమే చేయడంతో ఎవరు ఇతనికి ఛాన్సులు ఇచ్చేవారు కాదు. ఇక అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఇతని దగ్గరున్న డబ్బులు కూడా అయిపోవడంతో తన కజిన్ ని మళ్ళీ డబ్బులు అడగలేక తల్లి దగ్గర
దగ్గరికి వెళ్ళలేక తినడానికి తిండి లేక ఆకలితో పస్తులుండే పరిస్థితికి వచ్చాడు. ఇక ఇదే సమయంలో కోవైకి చెందిన హీరో సూర్య తండ్రి శివకుమార్ ని సత్యరాజ్ ఒక షూటింగ్ సెట్ లో కలిసి తన పరిస్థితిని వివరించడంతో అతను తనకి తెలిసిన ఒక నాటకాల గ్రూప్ లో జాయిన్ అయితే అక్కడ ఎక్స్పీరియన్స్ తో పాటు డబ్బులు కూడా ఇస్తారని సలహా ఇవ్వడంతో మరుసటి రోజే సత్యరాజ్ కోమల్ స్వామినాథన్ నాటక మండలిలో జాయిన్ అయ్యాడు. ఇక అక్కడ నెలకి 3 ప్రదర్శనలు చేయగా ప్రతి ప్రదర్శనకి సత్యరాజ్కి 10 రూపాయలు ఇచ్చేవారు. ఇక అలా 6 నెలలు అక్కడే యాక్టింగ్ ట్రైనింగ్ ని కూడా తీసుకోగా ఇదే సమయంలో భారతి రాజా చేస్తున్న కిలుక్కు పోగుం రైలు అనే మూవీకి ఆడిషన్ ని నిర్వహించారని తెలుసుకొని సత్యరాజ ఆడిషన్ లో పాల్గొనగా ఇతని హైట్ ని లుక్ ని చూసి ఆడిషన్ చేయకుండానే రిజెక్ట్ చేశారు. అలా వెంటనే 4-5 సినిమాల్లో రిజెక్ట్ అవ్వడంతో తనకి ఏం చేయాలో తోచక మరోవైపు ఇంటికి వెళ్ళలేక బలవన్మరణం చేసుకోవాలనుకున్నాడు. కానీ అదే సమయంలో ఇతని కజిన్ శివ సత్యరాజ్ ని కలిసి శివకుమార్ హీరోగా నటిస్తున్న కన్నన్ ఓరు కై కొలందైల్ అనే మూవీలో తనకి ఒక పాత్రనిచ్చారని చెప్పడంతో సత్యరాజ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అలా అక్కడికి వెళ్ళాక మెయిన్ విలన్ పక్కన ఒక ఫైటర్ అని చెప్పడంతో వచ్చిన అవకాశాన్ని కాదనుకోలేక ఓకే చెప్పాడు. అంతేకాకుండా తనకి షూటింగ్ లేని సమయంలో మూవీ మేనేజర్స్ కి అసిస్టెంట్ మేనేజర్ గా చేస్తూ కొంతవరకు ఎక్స్పీరియన్స్ ని కూడా తెచ్చుకునేవాడు. ఇక అలా ఆ మూవీ డైరెక్టర్ సత్యరాజ్ తో రంగరాజ్ అనేది సినిమా ఫీల్డ్ లో చాలా ఓల్డ్ నేమ్ అని తన పేరు మార్చుకుంటే వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడంతో అందుకు సత్యరాజ్ ఎంజీఆర్ కి పెద్ద ఫ్యాన్ అవ్వడం, తను చేసిన చాలా మూవీస్ లో సత్య అనే పేరుతోనే యాక్ట్ చేసి ఉండడంతో సత్య అనే పేరుకి రంగరాజులో రాజుని తీసుకొని సత్యరాజుగా పేరుని మార్చుకోగా తన మొదటి మూవీ 1978లో రిలీజ్ అయ్యి ఓకే టాక్ తెచ్చుకుంది. ఇక అలా సత్యరాజ్ హార్డ్ వర్క్ డెడికేషన్ ని చూసిన శివకుమార్ కురివికుడు అని 45 సినిమాల్లో సత్యరాజ్ కి ఏదో ఒక పాత్రనిస్తూ సపోర్ట్ చేసేవాడు. ఇక అలా కంటిన్యూస్ గా మూవీస్ చేస్తూ సత్యరాజ్ రోజుకి 50 రూపాయల వరకు సంపాదించడంతో ఆర్థికంగా కాస్త కుదుటపడ్డాడు. ఇక అలా తనకి వచ్చిన డబ్బులతో 3 సంవత్సరాల తర్వాత తన తల్లికి చెల్లెలకి చీరలతో పాటు స్వీట్స్ ని ఫ్రూట్స్ ని తీసుకొని ఇంటికి వెళ్ళగా తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఇదిలా ఉంటే సత్యరాజ్ తల్లి సత్యరాజ్కి పెళ్లి చేయాలని తన మేనమామ కూతురు మహేశ్వరితో 1979లో గ్రాండ్ గా పెళ్లి జరిపించారు. ఇక అలా పెళ్లి తర్వాత సత్యరాజ్ తన భార్యని తీసుకొని చెన్నైకి వెళ్లి సింగిల్ బెడ్రూమ్ ని రెంట్కి తీసుకున్నాడు. అలా అప్పటికే 45 సినిమాలు చేసినా కూడా సత్యరాజ్కి ఏమాత్రం గుర్తింపు రాకపోగా ఛాన్సులు కూడా తగ్గడంతో సినిమాల్ని నమ్ముకొని ఉంటే ప్రయోజనం లేదని 1980లో తన తల్లి దగ్గర కొంత డబ్బుని తీసుకొని చెన్నైలో ఒక ఐస్ క్రీమ్ పార్లర్ని ఓపెన్ చేసి భార్యాభర్తలు ఆ షాప్ని చూసుకునేవారు. కానీ రోజుకి 50 రూపాయల వ్యాపారం కూడా కాకపోవడంతో 2 నెలల్లోనే ఆ బిజినెస్ లో లాస్ వచ్చి 50,000 రూపాయల వరకు నష్టపోయారు. దీంతో ఆ తర్వాత షూటింగ్ సెట్ లో వేస్ట్ అయిన మెటీరియల్స్ ని చూసి సత్యరాజ్ పాత సామాన్లు అమ్మే బిజినెస్ ని కూడా స్టార్ట్ చేయగా అందులో కూడా నష్టం వచ్చి తనకి తెలిసిన పనినే చేయాలని మళ్ళీ సినిమాల్లో యాక్ట్ చేయాలనుకున్నాడు. ఇక ఇదే సమయంలో సత్యరాజ్ డిగ్రీ ఫ్రెండ్ అయిన మణివన్నన్ కూడా డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా రైటర్ గా పనిచేయడం మొదలెట్టాడు. ఇక అలా ఎప్పుడైతే భారతి రాజాతో కలిసి కల్లుక్కుల్ హీరం అనే మూవీని చేయగా అప్పటి నుండి ఇతని టాలెంట్ ని గమనించిన హీరో విజయకాంత్ గారు మణివన్నన్తో మూవీ చేయడానికి డేట్స్ ఇవ్వడంతో ఆ మూవీ షూటింగ్ ని వెంటనే స్టార్ట్ చేశారు. ఇక ఆ మూవీలోనే తన బెస్ట్ ఫ్రెండ్ అయిన సత్యరాజ్ కి మెయిన్ విలన్ గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలా నూరావద్ నాల్ అనే మూవీ 1984 ఫిబ్రవరి 23న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో సత్యరాజ్ పాత్రకి మంచి గుర్తింపు వచ్చి అప్పటి నుండి అటు రజనీకాంత్ ఇటు కమల్ హాసన్ విజయకాంత్ లాంటి స్టార్ హీరోస్ మూవీస్ లో విలన్ గా చేస్తూ కొద్ది రోజుల్లోనే స్టార్ విలన్ గా ఎదిగాడు. ఇక అలా చెన్నైలో ఒక ఇల్లుని తీసుకోగా సత్యరాజ్ మహేశ్వరి గారి అన్యోన్య సంసారానికి గుర్తుగా శిబిరాజ్ అనే కొడుకు, దివ్య అనే కూతురు జన్మించింది. ఇక సత్యరాజ్ కి వచ్చిన క్రేజ్ ని చూసి కోవైకి చెందిన డైరెక్టర్స్ మరియు ప్రొడ్యూసర్స్ అందరూ సత్యరాజ్ ని మెయిన్ హీరోగా పెట్టి మూవీస్ చేయాలని డిసైడ్ అయ్యారు. అలా బాలు ఆనంద్ అనే డైరెక్టర్ రసిగన్ ఓరు రసిగై అనే మూవీని స్టార్ట్ చేయగా అందులో సత్యరాజ్ హీరోగా, అంబికాని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఇక అలా ఈ మూవీ చేసేటప్పుడే సత్యరాజ్ కి అంబికాకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. అలా వీరిద్దరూ కలిసి యాక్ట్ చేసిన మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో మళ్ళీ అంబిక సత్యరాజ్ కలిసి అన్నానగర్ మొదల్ తెరు అనే మూవీని చేయగా అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అంబికతో సత్యరాజ్ క్లోజ్ గా ఉంటూ 15 సినిమాల్లో యాక్ట్ చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే విషయం మీడియాలో హల్చల్ అవుతూ వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పడంతో సత్యరాజ్ కి తన భార్యకి మనస్పర్ధాలు మొదలయ్యాయి. ఇక ఈ వార్తలతో భయపడిన అంబిక తల్లిదండ్రులు ప్రేమ్ కుమార్ మెనన్ అనే యుఎస్ఏకి చెందిన ఇంజనీర్ తో పెళ్లి చేయడంతో సత్యరాజ్ అంబిక రిలేషన్ కి ఫుల్ స్టాప్ పడింది. ఆ తర్వాత కూడా హీరోయిన్ సుకన్యతో సత్యరాజ్ పేరు
గట్టిగా వినిపించగా వీరిద్దరూ కలిసి వాల్టర్ వెట్రివేలు, సేనాధిపతి, తిరుమతి పళనిసామి అని 7 సినిమాల్లో నటించారు. అంతేకాకుండా ఖుష్బూ, రంజితతో కూడా సత్యరాజ్ పేరు హల్చల్ అయినా అది హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగే తప్ప సీరియస్ రిలేషన్షిప్ కాదనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే సుమన్ హీరోగా చేసిన దర్జా దొంగలో సత్యరాజ్ విలన్ గా చేస్తూ మరోవైపు స్టోరీ రైటర్ గా 1985లో తెలుగులోకి అరంగేట్రం చేయడం జరిగింది. కానీ ఆ మూవీ తర్వాత సత్యరాజ్ మళ్ళీ తెలుగు వైపు తన దృష్టిని పెట్టలేదు. అంతేకాకుండా తనే హీరోగా, డైరెక్టర్ గా విల్లాది విలన్ అనే మూవీని చేసి 1995లో రిలీజ్ చేయగా అందులో హాట్ అండ్ బోల్డ్ సీన్స్ ఉండడంతో ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. కానీ అలాంటి మూవీని చేసినందుకు సత్యరాజ్ చాలా వరకు నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో అప్పటి నుండి డైరెక్షన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి యాక్టింగ్ వైపే తన దృష్టిని పెట్టాడు. ఇక అలా సత్యరాజ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయగా అన్ని మూవీస్ హిట్ అవ్వడంతో కమల్, రజనీ, విజయకాంత్ తర్వాత తమిళ్లో 4వ ప్లేస్ లో సత్యరాజ్ ఉండడం గమనార్హం. కానీ 2005 వచ్చేసరికి సత్యరాజ్ కి హీరోగా ఛాన్సులు తగ్గి సపోర్టింగ్ రోల్స్ కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. అదే సమయంలో రజనీకాంత్ నటిస్తున్న శివాజీ మూవీలో సుమన్ చేసిన పాత్ర కోసం ముందుగా రజనీకాంత్ సత్యరాజ్ పేరుని చెప్పగా డైరెక్టర్ శంకర్ ఇదే విషయంపై సత్యరాజ్ని అడగడంతో అందుకు సత్యరాజ్ తనకన్నా ఏజ్ లో 4 ఏళ్లు పెద్దవాడైన రజనీ హీరోగా చేస్తున్నప్పుడు తనెందుకు విలన్ గా చేయాలని, ఒకవేళ తను హీరోగా చేస్తే రజనీకాంత్ అందులో విలన్ గా చేస్తాడా అని సత్యరాజ్ చెప్పడంతో ఈ వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపి సత్యరాజ్ కి రజనీకాంత్ కి మధ్య మనస్పర్ధాలు వచ్చి మాట్లాడుకోవడం మానేశారు. ఇక ఇదిలా ఉంటే కొత్త నీరు వస్తే పాత నీరు వెళ్ళిపోతుంది అన్నట్లు 2009 తర్వాత సత్యరాజ్ తండ్రి పాత్రలకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఇక ఆ టైంలోనే తన కొడుకు శిబిరాజ్ని తన సినీ వారసుడిగా తీసుకురావాలనుకున్నాడు. అలా తెలుగులో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ 1 మూవీని తమిళ్లో స్టూడెంట్ నెంబర్ 1 గానే రీమేక్ చేయగా శిబిరాజ్ యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో ఈ మూవీ 2003లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అయినా కూడా సత్యరాజ్ తనకున్న పలుకుబడితో జోర్, మన్నిన్ మెయిరన్, వెట్రివేలే, శక్తివేలన్ అనే మూవీస్ లో కొడుకుతో పాటు తను కూడా 20 మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ లో నటించగా అందులో ఒక్క మూవీ కూడా అనుకున్నంతగా హిట్ అవ్వలేదు. ఇక అలా ఇప్పటికీ కొడుకుని సక్సెస్ ట్రాక్ లోకి తీసుకురావాలని సత్యరాజ్ మూవీస్ ని ప్రొడ్యూస్ చేస్తుండడం గమనార్హం. ఇదిలా ఉంటే తెలుగులో శంఖం మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన సత్యరాజ్ మిర్చి మూవీతో మంచి గుర్తింపుని తెచ్చుకొని బాహుబలితో పాన్ ఇండియా స్థాయిలో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత బ్రహ్మోత్సవం, హైపర్, జెర్సీ, ప్రతిరోజు పండగే, పక్కా కమర్షియల్, వాల్తేరు వీరయ్య అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజియెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా మారాడు. ఇదిలా ఉంటే సత్యరాజ్ భార్య మహేశ్వరి గారికి హై బీపీ ఉన్న కారణంగా బ్రెయిన్ హెమిరేజ్ అయి అంటే మెదడులో రక్తస్రావమై 2019లో హెల్త్ చాలా సీరియస్ అయి హాస్పిటల్లో చేర్పించగా అప్పటికే ఈమె కోమాలోకి వెళ్ళినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఇక అలా కొన్ని నెలల ట్రీట్మెంట్ తర్వాత మహేశ్వరి గారు కోలుకోలేరని డాక్టర్లు చేతులెత్తేసినా కూడా సత్యరాజ్ తన భార్యని భారంగా భావించకుండా ఎలాగైనా తనని మునుపటిలా మార్చాలని 4 ఏళ్ల నుండి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఇంట్లోనే కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఇక అలా ఈమెకి ట్యూబ్ ద్వారానే ఆహారం ఇస్తూ త్వరలోనే తను కోలుకుంటే చూడాలని ఉందని తన కుటుంబ సభ్యులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అలా సత్యరాజ్ ఒకవైపు యాక్టింగ్ చేస్తూ మరోవైపు తన భార్యని జాగ్రత్తగా చూసుకోవడంతో నెటిజన్లు ఇతన్ని అభినందిస్తున్నారు. ఈ వార్తని సత్యరాజ్ కూతురు దివ్య తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో ఇప్పుడు అన్ని చోట్ల ఈ వార్తలు హల్చల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు సత్యరాజ్ హీరోగా, విలన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 280 సినిమాల్లో నటించారు. ఇతని నటనకు గాను 3 ఫిలింఫేర్ అవార్డ్స్, ఒక తమిళనాడు స్టేట్ అవార్డుతో పాటు కలైమామణి అవార్డుని కూడా అందుకున్నారు. మీకు సత్యరాజ్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఒక మనిషి ఒకరిని బ్రతికించలేనప్పుడు, ఒకరిని సంతోష పెట్టలేనప్పుడు ఎంత సంపాదించినా వృధా ప్రయాసమే. ఇది ఫోక్స్ నటుడు సత్యరాజ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.